అర్జునుడు కూడా చెప్పాడు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అన్నాడు. పాపాలు చేశాను అనుకున్నట్టయితే అన్నిటి నుంచి నేను విముక్తుడు చేస్తాను. ఎప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య, సమస్తం నాకు వదిలేస్తే. కాబట్టి మనందరం ఏం భయం లేదు. ఇంకా ఆ శ్లోకాన్ని జాగ్రత్త పట్టుకుని మనం, ఆయన చెప్పాడు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి మన ఇష్టం వచ్చినట్టుగా చేసి అన్ని పనులు అని చెప్పి ఆయన దగ్గర చేతులు కడుక్కోవడానికి లాభం లేదు. శరణు చేయడం దగ్గర మనం ఏం చేయం. అర్జునుడిలా కానీ అంతకంటే ఎక్కువ ధర్మరాజులా కానీ శరణాగతి భగవంతుడికి చెయ్యలేమో అని తెలుసు ఆయనకి. అది కూడా చెప్పాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. 1000 మందిలో ఎవడో ఒక్కడు ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళు 1000 మందిలో ఒక్కడు మెల్లిగా అందులోకి ప్రవేశిస్తాడు. అలాంటి వాళ్ళలో ఎవడో ఒక్కడు వాసుదేవ సర్వమితి, ఇదంతా సమస్తం వాసుదేవ అనేటువంటి దాన్ని దర్శిస్తాడు. మనం అన్ని చేసినా పర్లేదు అనుకోవడానికి ఏ మాత్రం వీల్లేదు.